Yes, welcome to Big TV Digital Live. Breaking news చూస్తున్నాం. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు గురిచేశారు కర్ణాటక డిప్యూటీ ఎస్పీ రామచంద్రప్ప. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆ మహిళతో పాటు వెళ్ళిన ఒక వ్యక్తి అనిల్ అనే వ్యక్తి కూడా రిలీజ్ చేశారు. ఆయన చాటుగా మొత్తం కూడా వీడియోను తీశారు. ఆ వీడియో మనం ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆయన భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు గురిచేశారు డిప్యూటీ ఎస్పీ రామచంద్రప్ప. అయితే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు గురిచేశారు. అయితే దీనిపై కూడా మహిళా సంఘాలు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. మీరు వీడియో విజువల్స్ కూడా బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నారు. ఆయన లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. అంటే ఆమె బాధ చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆ మహిళపై ఆయన అసభ్యంగా ప్రవర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ ఫోన్లో అందిస్తారు. ఎస్ సయ్యద్, అయితే ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, అసలు అధికారులు ఏమంటున్నారు దీని గురించి? రీసెంట్ గా కర్ణాటకలోని మధుగిరి ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి ఒక ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఎస్పీ ఆవిడ పైన లైంగిక వేధింపులు చేశారు అని చెప్తూ కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది. ఎప్పుడైతే ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారో అక్కడ ఉన్న ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ రామచంద్రప్ప ఈ మహిళ పైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కూడా ఒక వీడియో ఇప్పుడు ప్రెసెంట్ వైరల్ కూడా అవుతుంది. అయితే ఈ వీడియోని ఎవరైతే మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో ఆవిడతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి సీక్రెట్ గా ఆయన ఆ వీడియో రికార్డ్ చేసి బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో బయటికి రావడంతో ఇది పెద్ద వివాదంగా మారింది. సో దీనికి సంబంధించి అటు సోషల్ మీడియాతో పాటు ప్రతి చోట ఇప్పుడు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అండ్ ఇదే ఘటన పైన మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అయితే ఎవరైతే ఈ మహిళతో వచ్చారో అనిల్ అనే వ్యక్తి అతను సీక్రెట్ గా ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం ఇన్సిడెంట్ కర్ణాటక హోంమంత్రి అయిన పరమేశ్వర్ సొంత జిల్లాలోని తముకూరులో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలు అలానే మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. అయితే సయ్యద్ మరి ఎస్పీ రామచంద్రప్ప గతంలో కూడా ఇటువంటి అన్యాయాలు కానీ ఇలాంటి లైంగిక వేధింపులకు చేశారని ఏమైనా దాఖలాలు ఉన్నాయా? అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ బయటికి రావడంతో పాస్ట్ లో కూడా ఇలాంటివి ఏమైనా చేశారని దాన్ని కూడా డీప్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఎస్పీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకవేళ దీంట్లో నిజంగా ఆయన అలా చేస్తున్నారని ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాము అని చెప్పి అటు అధికారులతో పాటు ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు కూడా చెప్తున్నారు. దీని గురించి ఎవరైతే ఆ మహిళ ఉన్నారో అక్కడికి వచ్చిన వ్యక్తి ఆ వీడియో రిలీజ్ చేయడంతో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కంప్లీట్ గా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ నిజంగా అక్కడ తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా రామచంద్రప్ప ఎవరైతే ఎస్పీ మహిళ పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారో అతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి తుముకూరు ఎస్పీ అశోక్ కూడా ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఏకంగా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది పోయి ఏకంగా అతను లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది నిజంగా వెరీ అన్ఫార్చునేట్. కానీ ఎవరైతే అధికారులు స్పందించారో ఆ వీడియో చూసి ఖచ్చితంగా దీంట్లో డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా శిక్షిస్తాము, అందులో తప్పు ఉంటాయని చెప్పి కూడా ఆ తాలూకాలో ఉన్న తుముకూరు ఎస్పీ అశోక్ ఎవరైతే ఉన్నారో ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సయ్యద్ మరి మహిళా సంఘాలు ఏమంటున్నాయి, అలానే పై అధికారులు ఏమంటున్నారు? ఎందుకంటే ఆయన ఒక ఎస్పీ అనే ఒక మంచి రెస్పాన్సిబిలిటీలో ఉన్న ఆయన ఇటువంటి తప్పు చేశారు కాబట్టి మహిళా సంఘాలు ఎలా వ్యక్తం పరుస్తున్నాయి, అలానే పై అధికారులు కూడా దీనిపై ఏమంటున్నారు? నిజంగా అన్ఫార్చునేట్. ఎందుకంటే ఒక ఎస్పీ రేంజ్ అతను వాళ్ళ బాధని ఎవరైనా చెప్పడానికి వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఫర్దర్ గా అక్కడ ఉన్న వాళ్ళకి అలాంటి సేమ్ ప్రాబ్లం రాకుండా చూడాలి తప్ప అలా వచ్చిన ఒక మహిళని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది నిజంగా అన్ఫార్చునేట్. అయితే దీనికి సంబంధించి ఇందాక చెప్పినట్లు ఏదైతే అనిల్ అనే వ్యక్తి వీడియో రికార్డ్ చేసి అది రిలీజ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో కూడా ఫుటేజ్ చూడొచ్చు. సో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అటు నెటిజన్స్ కావచ్చు అండ్ మహిళా సంఘాలు అలానే ప్రజా సంఘాలు కూడా దీనిపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే ఇలాంటి చర్యలకు ఇంకో ఏ ఆఫీసర్ కూడా పాల్పడకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు వచ్చేసరికి ఇది తుముకూరు ఏరియాలో జరిగింది కాబట్టి ఆ జోన్ ఎస్పీ అశోక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండ్ ఇది వెరీ అన్ఫార్చునేట్ అన్నారు. అలానే ఒక సీనియర్ ఆఫీసర్ ఇలాంటివి చేయడం నిజంగా దీన్ని డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇలాంటి వాటిని టాలరేట్ చేయదు. ఇదే కాదు, ఎలాంటి ఫార్మ్ ఆఫ్ హరాస్మెంట్ కావచ్చు, లేదా వైలెన్స్ కావచ్చు, వైలెన్స్ అగైన్స్ ఉమెన్ కావచ్చు, దీనికి ఎలాంటివి జరిగినా ఖచ్చితంగా లీగల్ యాక్షన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అది పోలీసులే కాదు, ఎంతటి వ్యక్తి అయినా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. దీన్ని తరోగా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ రామచంద్రప్ప ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చూస్తాము అని చెప్పి కూడా అధికారులు, అలానే తుముకూరు ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. నేను రైట్, థ్యాంక్ యూ సయ్యద్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో మనం చూస్తున్నాం. అయితే పోలీస్ స్టేషన్ కి భూ వివాదంపై కేసు పెట్టేందుకు వచ్చిన ఓ మహిళతో కర్ణాటక డిప్యూటీ ఎస్పీ రామచంద్రప్ప ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించిన విజువల్స్ మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ వచ్చారు పోలీస్ స్టేషన్ కి. ఈ నేపథ్యంలో రామచంద్రప్ప ప్రైవేట్ గదిలోకి తీసుకువెళ్లి రామచంద్రప్ప లైంగిక వేధింపులకు గురి చేశారంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. అయితే ఈ వీడియో మొత్తం కూడా ఆ మహిళతో పాటు వచ్చిన ఒక వ్యక్తి, అనిల్ అనే వ్యక్తి తెలియకుండా ఈ వీడియోను మొత్తం చిత్రీకరించారు. ఆ వీడియోని ఇప్పుడు మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ సొంత జిల్లా తమ్కూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మహిళా సంఘాలు కూడా ఇప్పటికే ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక సీనియర్ రేంజ్ లో ఉన్న వ్యక్తి ఇటువంటి లైంగిక వేధింపులకు గురి చేయడం, ఇప్పుడు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, దేశానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎస్పీ రేంజ్ లో ఉన్న వ్యక్తి ఇటువంటి దుర్ఘటనకు పాల్పడడంపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎస్, మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లో అందిస్తారు. ఎస్ యోగానంద్, అయితే ఎస్పీ రామచంద్రప్ప చేసిన ఘటన ఏదైతే నాకు సీనియర్ ఆఫీసర్లో ఉండి కూడా ఇటువంటి దురదృష్టకరమని చెప్పుకోవాలి. ఇటువంటి ఘటన అసలు అధికారులు ఏమంటున్నారు, ఆయన ఇప్పుడు తీసుకున్నారా, అదుపులోకి తీసుకున్నారా రామచంద్రప్పని? వినయన, కర్ణాటకలోని పావగడ జిల్లా మధుగిరి తాలూకాలో ఒక అధికారి కీచకపరం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా డిప్యూటీ డిఎస్పీగా ఉన్న రామచంద్రప్ప ఒక భూ వివాదంలో కంప్లీట్ చేసేందుకు వెళ్ళిన మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెని భూ సమస్య పరిష్కారం కోసం వెళ్తే ఆమెను బట్టి కూడా చూసేందుకు ఒక అనుచితంగా ప్రవర్తించడంతో ఆ సంబంధించిన ఒక మహిళ, అతనితో పాటు ఆమెతో పడిన మహిళతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి కూడా వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్దగా విస్తృతంగా షేర్ అవుతుంది. దీని పట్ల అక్కడ జిల్లా ఎస్పీ కూడా స్పందించారు. జిల్లా ఎస్పీ స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకుంటామంటూ కూడా జిల్లా ఎస్పీ ప్రకటించాడు. అదేవిధంగా ఏదైతే రామచంద్రప్పకు సంబంధించిన ఎంక్వైరీ చేశాము, ఎంక్వైరీ వచ్చిన తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే భూ విషయంలో న్యాయం చేయాలంటూ మహిళ తన దగ్గరికి వెళ్లడంతోనే రామచంద్రప్ప అలా చేశారంటూ కూడా మహిళ ఆరోపించింది. ఆ విధంగా సంబంధించిన కర్ణాటక పోలీస్ అధికారులు కూడా ఈ డిపార్ట్మెంట్ అంతా మొత్తం కుదిపేస్తుంది ఈ వ్యవహారం అంతా కూడా. అందులో ఈ వీడియో వైరల్ కావడం, ఆ వీడియోలో రామచంద్రప్ప స్పష్టంగా కనిపిస్తుండటంతో దానికి సంబంధించిన విషయం కూడా అది కూడా కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర సొంత నియోజకవర్గం కావడం కూడా ఇక్కడ గమనార్హం అని చెప్పొచ్చు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. వినయన, అయితే యోగానంద్, మరి ఎస్పీ రామచంద్రప్ప గతంలో కూడా ఆయన క్యారెక్టర్ ఇలానే ఉండేదా? ఎవరైనా ఇలాంటివి ఆరోపిస్తున్నారా? కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు ఎన్నికలకు సంబంధించి విధుల్లో కూడా అధికారుల పట్ల కానీ ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కూడా సమాచారం ఉంది. అయితే దీని పట్ల అధికారులు ఎక్కడ కూడా స్పందించకుండా ఉండటము, చర్యలు తీసుకోవడం అలతో ప్రదర్శించారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పరమేశ్వర సొంత నియోజకవర్గం, హోంమంత్రికి సంబంధించిన నియోజకవర్గం కావడంతోనే ఆయన చెల్లరైపోతున్నారంటూ, అంటే అధికార పార్టీ అన్నదానాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని కూడా తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇది వీడియో తీసి రికార్డింగ్ బయట పెట్టడంతో ఇప్పుడు అతనిపై కూడా కష్టంగా వేటు వేయాలంటూ కూడా అతను సస్పెండ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన పావగడ ఎస్పీ కూడా వివరించాడు. అతనిపై చర్యలు ఉంటాము, నివేదిక వచ్చిన తర్వాత అతనిపై సస్పెండ్ చేశారు, లేకుంటే ఇతర చర్యలు కూడా తీసుకుంటామంటూ స్పష్టం చేస్తున్నాను. వినయన, యోగానంద్, మరి మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే దాంతో కిరాచకంగా ప్రవర్తించారు ఆయన. మరి మహిళా సంఘాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, దీనిపైన పై అధికారులు ఏమంటున్నారు? దీనిపై సమగ్ర విచారణ జరపాలంటే కూడా మహిళా సంఘాలన్నీ కూడా ఆందోళన నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా కర్ణాటకలో మొత్తం ఇది హోమ్ డిపార్ట్మెంటే కాకుండా ఈ రాజకీయ కూడా ప్రముఖుంది. కాంగ్రెస్ నాయకుల దగ్గరుండి కూడా ఇలా చేయిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా కూడా స్పందిస్తున్నారు అక్కడి మహిళా సంఘం. కానీ బీజేపీ నాయకులు కూడా ఖచ్చితంగా డిప్యూటీ ఎస్పీ ఏదైతే ఉన్నాడో ఆయన సస్పెండ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు పిలుపునిస్తున్నారు. దానికి సంబంధించిన విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపి బాధితురాలకి భూ సమస్యతో పాటు సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే యోగానంద్, మరి ఇప్పటికీ రామచంద్రప్ప ఎక్కడున్నారు?
అంటే జరుగుతుందా, విచారణ జరుగుతుందా? ఇప్పటికే దర్యాప్తు జరుగుతుంది. రామచంద్ర కూడా పోలీసుల డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆయన హోమ్ జిఐడి నుంచి విడిచి వెళ్ళకూడదంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే మన కర్ణాటక హోమ్ రిపోర్ట్ చేసుకోమని కూడా ఆదేశాలు తెలుస్తుంది. ఆదేశాలు ఎక్కడ కూడా తప్పకుండా పాటిస్తామని తెలుస్తుంది. అయితే దీనిపై ఎంక్వైరీ కూడా సీనియర్ అధికారులు కూడా నియమించాలంటూ కూడా రిటైర్డ్ జడ్జి కానీ లేదా సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా నియమించాలంటూ డిమాండ్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో అధికారులు విచారణ చేస్తే డిఎస్పీ వారిని ఏదో మేనేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి రిటైర్డ్ జడ్జి కానీ లేదా సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపిస్తే దీనిపై సమగ్ర వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపై ఎంక్వైరీ చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి వినయన. అయితే యోగానంద్, మరి ఆ మహిళ బయటకు వచ్చి ఏమైనా మాట్లాడారా దీని గురించి? అంటే ఆయన అసభ్య ప్రవర్తన గురించి ఏమైనా మాట్లాడారా? ఆ మహిళ సంబంధించిన మహిళ గురించి ఎక్కడ వివరాలు బయట పెట్టకూడదు కాబట్టి ఆ మహిళ ఎక్కడ కూడా బయట కాలేదు. అదే విధంగా అందులో వ్యక్తి ఎవరైతే వారిని కూడా పూర్తిగా ఐసోలేట్ చేసి వారెవరు కూడా బయటకు రాకుండా పూర్తిగా లోపలే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా సహకరించేందుకు కూడా మహిళలు కూడా మహిళా అధికారులు కూడా పెట్టాల్సి. దీనిపై సమగ్ర విచారణ జరిపి దర్యాప్తు తొందరగా జరపాలంటూ కూడా ఈ మహిళా సంఘాలు కానీ బీజేపీ ఇతర నాయకులు కూడా కోరుతున్నారు వినయన. అయితే యోగానంద్, వీడియో వల్లనే కేసు విచారణ జరుపుతున్నారా? అంటే మహిళ బయటకు వచ్చి ఏం ఫిర్యాదు చేయలేదా? వీడియో కారణం వల్లనే పోలీసులు విచారణ జరుపుతున్నారా? వీడియో ఆధారంగా అలాగే మహిళ కూడా అయితే బయట మహిళ ఆమె కూడా ఫిర్యాదు చేస్తుంది. అయితే ఫిర్యాదులు బయటకు అనేకుండా డిపార్ట్మెంట్ ఎంక్వైరీతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేది కూడా అధికారులు సిద్ధమవుతుందని తెలుస్తుంది. మరి ఇవాళ రేపు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేసి ఏదైతే మహిళ పట్ల అనుచిత ప్రవర్తనతో పాటు ఒక అధికారి ఇలా చేశాడు కాబట్టి దానికి సంబంధించిన యాక్షన్ తో పాటు క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రామచంద్ర అధికారిని హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా రిపోర్ట్ చేయమని చెప్పారు. ఒక రిపోర్ట్ లో ఉన్నాయన ఆయన దర్యాప్తు జరిపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటే కూడా జిల్లా ఎస్పీ తెలియజేశాడు మీడియాతో. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ఒక డిప్యూటీ ఎస్పీ, కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ ఎస్పీ ఎంత కిరాచకంగా ప్రవర్తించారో కూడా మీరు డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. అయితే భూ వివాదంపై కేసు ఫిర్యాదు చేసేందుకు కూడా ఓ మహిళ వచ్చారు పోలీస్ స్టేషన్ కి. ఈ సందర్భంలో కూడా ఆయన లైంగిక వేధింపులకు గురిచేశారు. ఒక పక్క గదిలోకి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో మొత్తం కూడా ఆమెతో పాటు వచ్చిన ఒక అనిల్ అనే వ్యక్తి వీడియోని చిత్రీకరించారు. వాళ్ళకిద్దరికి కూడా తెలియకుండా. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోకు సంబంధించి కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై అధికారికంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అలానే మహిళా సంఘాలు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక డిప్యూటీ ఎస్పీ రేంజ్ లో ఉన్న వ్యక్తి ఇటువంటి అసభ్యకరమైన ప్రవర్తనను చూసి మహిళా సంఘాలు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.